పాకిస్తాన్ వర్సెస్ ఇండియా. నిన్న టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంటుంది. పాకిస్తాన్ కి బ్యాటింగ్ ఇస్తుంది. అయితే పాకిస్తాన్ కి సంబంధించిన ప్లేయర్స్ సయీద్ జదా పరాన్, ఫకర్ జమాన్, షైమ్ అయూబ్, సల్మాన్ అలీ అగ్రా, హుషేన్ తలాత్, మొహమ్మద్ హర్ష్, మొహమ్మద్ నవాజ్, ఫయీం షాహిన్షా అఫ్రిది, రౌఫ్ అవర్ అహ్మద్. అయితే ఇండియా టీం వచ్చేసి అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, రింకు సింగ్, శివం దూబే వీళ్ళంతా కలిసి బ్యాట్స్మెన్స్. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, బూమ్రా వీళ్ళంతా బౌలర్స్. అయితే బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ 9 ఓవర్స్ల వరకు ఎలాంటి వికెట్ కోల్పోలేదు. స్కోర్ వచ్చేసి 84. 10వ ఓవర్లో 3వ బాల్ కి ఒక 6 కొట్టాడు ఫహీం. అయితే నెక్స్ట్ బాల్ కి 6 కొట్టబోయి అవుట్ అయిపోతాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో తిలక్ వర్మ క్యాచ్ పడతాడు. ఫహీం 57 రన్స్ చేస్తాడు 38 బాళ్లలో. దాని తర్వాత షైమ్ అయూబ్ వచ్చి 11 బాళ్లలో 14 రన్లు చేస్తాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ లో క్యాచ్ అవుట్ అయిపోతాడు. ఆ క్యాచ్ పట్టుకునేదేమో బూమ్రా. దాని తర్వాత మొహమ్మద్ హర్ష్ 0కే అవుట్ అయిపోతాడు. అక్షర్ బౌలింగ్ లో రింకు సింగ్ క్యాచ్ పట్టుకుంటాడు. ఆ తర్వాత సెట్ అయిపోయిన బ్యాట్స్మెన్ ఫకర్ జమాన్ క్యాచ్ అవుట్ అవుతాడు. అది వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ తీసుకుంటాడు. రన్స్ వచ్చేసి 35 బాల్స్లలో 46 రన్స్ చేస్తాడు. దాని తర్వాత హసన్ 1 రన్ చేస్తాడు 2 బాళ్లలో. దాని తర్వాత సల్మాన్ అలీ అగ్రా 8 రన్స్ చేస్తాడు 7 బాల్స్లలో. ఆ తర్వాత షైన్ షా అఫ్రిది 0 రన్స్ కే అవుట్ అయిపోతాడు. ఆ తర్వాత 3 బాల్స్లకే అంటే 3 బాల్స్లకు అవుట్ అయిపోతాడు ఏ రన్స్ చేయకుండా. దాని తర్వాత ఫహీం 0 రన్స్ 2 బాల్స్. దాని తర్వాత హర్ష్ 6 రన్స్ చేస్తాడు 4 బాల్స్లలో. దాని తర్వాత మొహమ్మద్ నవాజ్ 6 రన్లు 9 బాళ్లలో. ఆ తర్వాత అవర్ 1 రన్ చేస్తాడు 2 బాల్స్లో. అయితే పాకిస్తాన్ మొత్తం స్కోర్ బోర్డ్ వచ్చేసి 146. ఇప్పుడు మన ఇండియాకు చేస్ చేసే టైం వచ్చింది. అయితే మొదట బ్యాటింగ్ కి దిగిన టీమిండియా ముందుగా వికెట్లు కోల్పోయింది. మొదట వికెటే అభిషేక్ శర్మ 5 రన్స్ 6 బాల్స్లలో. దాని తర్వాత సూర్యకుమార్ యాదవ్ 1 రన్ 5 బాల్స్లలో. నెక్స్ట్ శుభ్మన్ గిల్ 12 రన్స్ 10 బాల్స్లలో. దాని తర్వాత సంజు శాంసన్ 24 రన్స్ 21 బాల్స్లలో చేశాడు. తర్వాత దూబే, తిలక్ వర్మ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ ఆడారు. కానీ శివం దూబే 19వ ఓవర్లో క్యాచ్ అవుట్ అయ్యాడు. రన్స్ వచ్చేసి 33 రన్స్ 22 బాల్స్లలో. శివం దూబే, తిలక్ వర్మ ఇద్దరు కలిసి మంచి ఫినిషింగ్ చేస్తారు అని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయితే ఆఖరి ఓవర్లో 6 బాల్స్ కి 8 రన్స్ కావాల్సి ఉండే. అయితే తిలక్ వర్మ ఒక 6 కొట్టి మ్యాచ్ ని మన వైపు తిప్పుకుంటాడు. అప్పటికే తిలక్ వర్మ స్కోర్ వచ్చేసి 69 53 బాల్స్లలో. అయితే మనం గమనించాలి తాను ఎంతో ఓపికతో మ్యాచ్ ను ఆఖరి వరకు తీసుకువచ్చాడు. తిలక్ వర్మ పాకిస్తాన్ ప్లేయర్స్ కి తిలకం పెట్టి పంపించాడు. లాస్ట్ విన్నింగ్ షాట్ వచ్చేసి రింకు సింగ్ కి దొరికింది. ఎందుకంటే శివన్ దూబే అవుట్ అయిన తర్వాత రింకు సింగ్ వచ్చాడు. దాని తర్వాత రింకు సింగ్ షాట్ ఆడతాడు. మ్యాచ్ అయితే గెలిచిపోతుంది. అయితే ఈ మ్యాచ్ లో మెయిన్ బ్యాట్స్మెన్ పాత్ర పోషించింది ఎవరు అంటే తిలక్ వర్మ.